వెల్కమ్ టు పుణ్యాస్ కిచెన్. సో ఇవాళ వీడియోలోన హోమ్ మేడ్ ఈజీ రెసిపీ విచ్ ఈజ్ ఏ మురుమురా లడ్డు. సో ఇది చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు కూడాను మనము. సో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో బొరుగులతో ఉండలు చేసుకోవడానికి ముందుగా బొరుగులు ఒక 500 గ్రాములు. సో మనము బొరుగులు ఎంతైతే తీసుకుంటామో ఒక 200 లేదా ఒక 150 నుంచి 200 గ్రాములు అంతా బెల్లం తీసుకోవాలి. సో ముందుగానే ఈ విధంగా కొంచెం పొడి చేసేసుకున్నామంటే తొందరగా కరిగిపోతుంది. మళ్ళీ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సో ఇప్పుడు బాండీలో అయితే పాకానికి ఇది పెట్టేసుకుందాం. సో ఆలోపు బొరుగులు ఆల్రెడీ ఇవి క్రిస్పీగానే ఉన్నాయి. మీరు కావాలి అంటే కొద్దిసేపు వేయించుకోవచ్చు లైట్గా. సో అలా లైట్గా వేయించుకోవడం వల్ల వితౌట్ ఆయిల్ సో ఇవి బాగా క్రిస్పీగా తయారవుతాయి. ఇంకా ఇందులో నెయ్యి కొంచెం వేసుకున్నాను. సో ఇప్పుడు బెల్లం మొత్తం బాగా కరగనివ్వాలి. నీళ్ళు జస్ట్ కొద్దిగా కరగడానికి కొంచెం అయితే సరిపోతాయి. సో ఇప్పుడు ఇది ఇలాగే కరగబెట్టేసుకుందాం. సో ఈ విధంగా బాగా పాకం వచ్చేయాలి. సో ఇప్పుడు ఇందులోకి ఇలాగా పాత్రలో కనుక వేసుకున్నామంటే సో ఈ విధంగా ఉండలాగా వచ్చేలాగా ఉండాలి. సో ఇప్పుడైతే కన్సిస్టెన్సీ సరిపోయింది. ఇప్పుడు బొరుగులన్నీ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. సో ఇలాగా కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోవాలి. సో ఇదా మొత్తం బాగా బొరుగులంతా కూడా పాకం పట్టేలాగా కలుపుకున్న తర్వాత చేతికి మనము నూనె లేదా నెయ్యిని ఈ విధంగా జస్ట్ చేతికి అప్లై చేసుకోవాలి. సో ఇలాగా వేడి పైన ఉన్నప్పుడే మనకు చిన్న చిన్న ఉండలుగా పట్టేసుకోవాలి. ఇవి మనము గాలిలా మామూలుగా ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదా, అందులో కనుక పెట్టామంటే అప్ టు 2 వీక్స్ దాకా కూడాను స్టోర్ అవుతాయి. ఫ్రెష్గా కూడా ఉంటాయి బాగా. సో ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే ఉండలు పట్టేసుకోవాలి. ఒకవేళ నార్మల్గా పట్టుకోవాలన్నా కూడా సేమ్ దీన్నే పొడిలాగా కూడా మనము స్నాక్ రూపంలో తీసుకోవచ్చు. సో ఇప్పుడు అన్ని ఉండలు అయితే పట్టేసుకున్నాము. సో ఇవైతే మనకు రెడీ అయిపోయాయి. మెయిన్గా ఇవి చిల్లర పిల్లలకైతే చాలా బాగుంటాయి. సో ఇవి స్టోర్ చేసుకున్నట్టయితే మనకు 2 వీక్స్ దాకా కూడా ఉంటాయి.